అమెజాన్ కంపెనీ హైదరాబాద్ లో తన డేటా సెంటర్ ను విస్తరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ క్వెరీ పర్సన్ కంపెనీ ప్రతినిధుల బృందంతో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. గత ఏడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ అమెజాన్ ఎయిర్ ప్రారంభించింది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు సంబంధించి హైదరాబాద్ లో 3 డేటా సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ తో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయంలో అమెజాన్ కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సహకరిస్తామని చెప్పారు. ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై అమెరికా వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెరీ పర్సన్ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఏఐతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెజాన్ కంపెనీ హైదరాబాద్ లో తన డేటా సెంటర్ ను విస్తరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెరీ పర్సన్ కంపెనీ ప్రతినిధుల బృందంతో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అమెజాన్ కాకుండా ఇంకా ఏమేం కంపెనీలు ఎంఓయూలు జరిగాయి? లక్ష్యంగా అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. సో దీంట్లో భాగంగా ఇందాక మీరు చెప్తున్నట్టు అమెజాన్ తన సంస్థను ఇప్పటికే హైదరాబాద్ లో నెలకొల్పినటువంటి విషయం తెలిసిందే. ఇంకా తన సంస్థను విస్తరించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎక్స్పాండ్ చేసే విధంగా డేటా సెంటర్ ని ఎక్స్పాండ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా కలవడం జరిగింది. సో కెరీ పర్సన్ అట్లాగే ఇంకా మిగతా ఎవరైతే కీలకమైనటువంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా భేటీ కావడం జరిగింది. ఇక అమెజాన్ తో పాటు ఇంకా మోనార్క్ ట్రాక్టర్ గానీ యుఎస్ బేస్డ్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ ఇంకా కొన్ని కీలకమైనటువంటి సెంటర్స్ ను కూడా ఓపెన్ చేయడానికి అటు మోనార్క్ ట్రాక్టర్ వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. అంతేకాదు డాక్టర్ రామ్ చరణ్ హూ హ్యాస్ స్పెండ్ ఓవర్ ఆల్మోస్ట్ 40 ఏళ్ల వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, టాప్ సిఇఓస్ లో ఆయన కూడా ఒకతను. సో ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన ఒక బిజినెస్ కన్సల్టెంట్ గా ఉంటారు. చాలా అమెరికా అభివృద్ధిలో అమెరికా ఏదైతే ఈ రంగం ఉందో ఐటీ రంగం, సో దాంట్లో చాలా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా ఇన్ఫ్లుయెన్సర్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. వరల్డ్ టాప్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో టొయోటా గానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా గానీ, కీ బ్యాంక్ గానీ, నోవారిటీస్ గానీ, ఇంకా యూఎస్టీ గ్లోబల్ గానీ, సో వీటన్నింటికి కూడా ఆయన సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. అంతేకాదు మనం నిన్న కూడా ఈ అంశం గురించి మాట్లాడుకోవడం జరిగింది. జోయిటిస్ కంపెనీ ఏదైతే ఉందో హైదరాబాద్ లో తమ క్యాపబిలిటీ సెంటర్ ను విస్తరించాలన్నట్టు కూడా నిర్ణయించడం జరిగింది. సో ఇది కూడా 2024 సెప్టెంబర్ నుంచి ఆ కంపెనీ తమ కార్యకలాపాలు హైదరాబాద్ లో ప్రారంభించబోతోంది. సో దీనివల్ల దరిదాపు వందలాది మందికి కూడా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. సో జోయిటిస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ ను విస్తరిస్తున్నట్లు కూడా ఇప్పటికే ఆ కంపెనీ ప్రకటించడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మిగతా ఎవరైతే మంత్రివర్గాలు ఉన్నారో, మిగతా కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు, సో వాళ్ళంతా కూడా అధికారుల బృందంతో సమావేశం కావడం జరిగింది. సో హైదరాబాద్ లో జోయిటిస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ ను విస్తరించాలి అన్నటువంటి ఒక నినాదంతో ఇప్పటికే ముందుకెళ్తున్నారు. తెలంగాణలో అందుబాటులో ఉన్నటువంటి ప్రపంచ స్థాయి ఏవైతే వనరులు ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఉంటాయో అవన్నింటిని కూడా సద్వినియోగం చేసుకుంటామంటూ కూడా ఇప్పటికే జోయిటిస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కూడా అనిల్ రాజు చెప్పడం జరిగింది. అయితే శ్రీకాంత్, పెట్టుబడుల ఆకర్షణలో రేవంత్ సక్సెస్ అయ్యారనుకోవచ్చా మనం? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ వే ఆఫ్ మూవ్మెంట్ కూడా అట్లనే కనిపిస్తోంది. మనం ఇంకా కీలకమైనటువంటి ఒక అంశాన్ని కూడా డిస్కస్ చేసుకోవాలి సుధాత్రి. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఏదైతే క్యూబరిటోలో యాపిల్ పార్క్ ఉంది. సో యాపిల్ పార్క్ లో ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఉంది. సో ఆ హెడ్ క్వార్టర్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. యాపిల్ అధికారుల్ని, అక్కడ ఎంప్లాయీస్ ని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ను కూడా కలిసి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఒకవేళ యాపిల్ కంపెనీ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం, సకాలంలో అన్ని అనుమతులు ఇస్తాం, అన్ని పర్మిషన్స్ గ్రాంట్ చేస్తామంటూ కూడా ఏకంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి యాపిల్ సంస్థ ప్రాంగణం అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి అదంతా సందర్శించడం జరిగింది. తెలంగాణకు పెట్టుబడులు తేవడానికి, అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే అందులో తెలంగాణ రాష్ట్రమే సరైనటువంటి రాష్ట్రంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ కి ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది. ఇప్పటికే గూగుల్, విప్రో లాంటి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి, వాళ్ళ సంస్థలను విస్తరించుకుంటున్నాయి. అంతేకాదు కొత్తగా ఎలక్ట్రానిక్ పార్క్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఏఐ సిటీ కానీ, ఫ్యూచర్ సిటీ స్థాపనకు కూడా తెలంగాణ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతుందంటూ కూడా యాపిల్ కంపెనీ డైరెక్టర్స్ తో జరిగినటువంటి భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో తెలంగాణలో సాంకేతిక పురోగతితో పాటు ఆర్థిక వృద్ధి రేటుని పెంపొందించడానికి కూడా కృషి చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం జరుగుతుంది. ఆయన పర్యటన చూస్తున్నటువంటి విధానం కూడా అట్లాగే కనిపిస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, పబ్లిక్ పాలసీ కానీ, హెల్త్ కేర్ రంగాల్లో కానీ యాపిల్ ఈ సంస్థ ఎట్లాంటి ఆసక్తి కలిగి ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఒకవేళ ఈ రంగాల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొస్తుంది, సహకరిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాపిల్ కంపెనీ డైరెక్టర్స్ తో జరిగినటువంటి భేటీలో చెప్పడం జరిగింది. అంతేకాదు రేవంత్ రెడ్డి అటు గూగుల్ సంస్థ హెడ్ క్వార్టర్స్ లో కూడా పర్యటించడం జరిగింది కాలిఫోర్నియాలో. సో అక్కడ కూడా పర్యటించి తెలంగాణలో మీరు పెట్టుబడులు ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, మీకు అవకాశాలు కల్పిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరి కీలకమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సహకారం కూడా తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దాంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి అట్లాగే అటు శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా స్టాన్ఫోర్డ్ ఏదైతే స్టాన్ఫోర్డ్ బయో సెంటర్ ఫర్ బయో డిజైన్ ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి సీనియర్ డైరెక్టర్స్ తోటి సమావేశం కావడం జరిగింది. హెల్త్ కేర్ రంగంలో కూడా కొత్త ఆవిష్కరణలు కావాలి, విద్య, నైపుణ్యం, అభివృద్ధి, ఇవే అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో ఏర్పాటు చేసేటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ, లైఫ్ సెంటర్స్ కానీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్కిల్ యూనివర్సిటీ కానీ వీటిల్లో భాగస్వామ్యం కావాలి. ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని కంపెనీస్ ఉండాలి, ఒక భారీ ఒక ఫ్యాక్టరీ తెలంగాణలో ఉండాలి, దట్టు హైదరాబాద్ లో ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కంపెనీస్ తో వెళ్ళి మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా స్టాన్ఫోర్డ్ బయో డిజైన్ శాటిలైట్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి దానిపైన సాధ్యాలెంత అసాధ్యాలెంత, సో డూస్ అండ్ డోంట్స్ ఇవే ఉన్నాయి అన్న దానిపైన కూడా అక్కడ డైరెక్టర్స్ తోటి చర్చలు జరిగాయి. స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి బయో డిజైన్ ఏదైతే కొత్త ఆవిష్కరణలు ఉన్నాయో రాష్ట్రంలో అకాడమిక్ కానీ, హెల్త్ కేర్ విభాగాలకు కానీ వీటన్నిటికీ అనుసంధానం చేయాలన్నటువంటి ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి వాళ్ళతో పంచుకోవడం జరిగింది. సో ఇట్లా ఒక్కటనే కాదు, చాలా చాలా కీలకమైనటువంటి కంపెనీస్ తో కూడా ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. వాళ్ళతో కూడా గ్రీన్ డేటా సెంటర్ ని ఏఐ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి హైదరాబాద్ లో అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా చాలా కంపెనీస్ తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ముందుకెళ్తున్నారు, కలుస్తున్నటువంటి క్రమంలో చాలా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, చాలా మందికి ఒక జీవనాధారం దొరుకుతున్నటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారు. ఇంకా ఈ కంపెనీస్ తోనే కాకుండా అటు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరైతే అజయ్ బంగా ఉన్నారో ఆయనతో కూడా ప్రత్యేకంగా అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి సమావేశం కావడం జరిగింది. దాదాపు చాలా అంశాలపైన గంట సేపు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిలో ఖచ్చితంగా పాల్పంచుకునేందుకు వరల్డ్ బ్యాంక్ కూడా కొంత సంసిద్ధత వ్యక్తం చేసిందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రాజెక్టులు కానీ, కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా రోడ్ మ్యాప్ ఒకటి రూపొందించాలి అన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో దీంట్లో భాగంగా ఆయన సలహాలు కూడా తీసుకున్నారు. సో ఇట్లా అన్ని కంపెనీస్ తో వెళ్తున్నారు, చాలా కంపెనీస్ తో వెళ్తున్నారు. అమెజాన్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సుధాత్రి, అమెజాన్ కూడా ఇటు హైదరాబాద్ లో తమ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ముందుకొచ్చింది. అమెజాన్ ఇస్ ద బిగ్గెస్ట్ కంపెనీ మనం చూడొచ్చు ఐటీ సెక్టర్ లో. అట్లాగే ఏఐ బిజినెస్ రౌండ్ టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇండియన్ కాన్సులేట్ సంబంధించినటువంటి జనరల్ ఇన్ కాలిఫోర్నియా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ఆ భేటీలో పాల్గొని ది ఫ్యూచర్ స్టేట్ అంటూ కూడా సంబోధించడం జరిగింది. తెలంగాణ అంటే ప్రతి దేశానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. అట్లాగే హైదరాబాద్ తెలంగాణను కూడా ది ఫ్యూచర్ స్టేట్ అంటూ కూడా హైలైట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను తీసుకురావడంలో, ఆకర్షించడంలో ఒక అడుగు ముందుకేసి పెద్ద పెద్ద కంపెనీస్ ను కూడా తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి అన్ని కంపెనీస్ తో భేటీ అవుతున్నారు. ఇక మరోవైపు టెక్నాలజీ కానీ లేదంటే సర్వీస్ సొల్యూషన్స్ లో ఉన్న బాగా పెద్దగా పేరున్నటువంటి ఆర్సీసీఎం కంపెనీ కూడా తెలంగాణలో తమ వర్క్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి సిద్ధపడుతోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అటు అంటే చాలా అంటే ఇన్స్పైరింగ్ గా ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొట్టమొదటిసారి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటిని కూడా ఆకట్టుకుంటూ హైదరాబాద్ లో తమ సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షిస్తున్నారు. వాళ్ళకి కావాల్సి ఇప్పటికే హైడ్రా, మరి ముఖ్యంగా సుశాంత్ ఇక్కడ మాట్లాడుకోవాలి. హైడ్రా విస్తరణ ఏదైతే ఉందో హైదరాబాద్ లో పెట్టుబడుల ఆకర్షణ, ఒక కొత్త హైదరాబాద్ ని కూడా రూపొందించడానికి ఐటీ రంగంలో ప్రపంచాన్ని మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూపించే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు మాత్రం పడుతున్నాయి. దీంట్లో భాగంగా అమెరికా పర్యటన చాలా బిజీగా నడుస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు.